మాతమ్మ మనకండి 60 తంబాలు ఉన్నాయి. ఊర్లో మంచిగా రోడ్ వేసినాక మోర్ వేసినాక తంబాలు వస్తే లైన్ మీద కరెక్ట్ గా వాటి లైన్ చేయించి ఆ తంబాలు వాటిపిస్తామని చెప్పిన. ఇలా స్ట్రీట్ లైన్లు కూడా చేపిస్తా. సోలార్ లైట్లు కూడా చాలా మందికి ఎక్కడ అసలు కనిపిస్తలేదు గ్రామంలో. చాలా మందికి ఏంటంటే ముఖ్యంగా బండల కప్పులు ఉన్నాయి. ఇలా నేను ఆ రోజే ఇదే మైసమ్మ కట్ట మీద ఒక గ్రామస్తులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇలా అంజనేయులు అన్న కూడా చెప్పిన రోజు నేనేమన్నా అంటే అన్న చాలా మందికి సరే 5 లక్షల ఇంధనం ఇల్లు ఇస్తాం కానీ బండల కప్పుల పరిస్థితి ఏందని అడిగిన. వాళ్ళకు కూడా ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అన్నారు. ఇలా గ్రామ అభివృద్ధి విషయంలో కానీ ఈ బండల కప్పు విషయం తాలూకాలో అన్ని గ్రామాలకు పనికిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇంటికి ఒక 2 లక్షలు ఇచ్చే వాళ్ళ బండలు తీసి చెత్తేసుకునేటట్లన్నా చేపించి, ఎందుకంటే ఒక ఇల్లు పైసల ముగ్గురికి బెనిఫిట్ అవుతుందని చెప్పి ఈ విషయం నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చొరవ తీసుకొని దానికి సపరేట్ గా అవసరం అనుకుంటే జీవో తీసుకుని ఆ ప్రణాళిక కూడా చేస్తా. ఏదున్నా నేను నిన్న మొన్న నుంచి నేను నాది ఒకటే పని. ఫస్ట్ నుంచి అయినా ఇప్పుడైనా నేను గతంలో ఏ పార్టీలో సరే నాకు అధికారం ఉన్నా లేకున్నా నేను ఇంతవరకు 30 ఏళ్ల నుంచి మీకు అందరికీ తెలుసు, నాకు ఏ పదవి ఉన్నా లేకున్నా ప్రజల సేవలోనే నేను ఉన్నా. నాకు ప్రజా సమస్యలు బాగా తెలుసు. ఎందుకంటే పొద్దున్న లేదే సమస్యలు పరిష్కరించడమే నా ఉద్దేశం. ఇలా అటువంటిది నాకు ఒక అధికారం వచ్చిందంటే సమస్యలు చేసేది పెద్ద పనేం కాదు. నాకు ఈ గ్రామస్తులు అందరూ నా వెంబడి ఉండి నన్ను మున్సిపల్ చైర్మన్ చేస్తే కోడంగల్ నుంచి మళ్ళా గుండ్లకుంటకు వచ్చి ఎట్లుందో చూసిపోయే పరిస్థితి నేను చేస్తా అని చెప్తున్నాను. నేను ఇలా ముఖ్యంగా కోడంగల్ కూడా మినీ మోడల్ దీనిలో తీసుకొని మినీ మున్సిపాలిటీలో తీసుకొని మినీ మోడల్ మున్సిపాలిటీలో తీసుకొని కోడంగల్ని కూడా చాలా శరవేగంగా అభివృద్ధి చేపిస్తా. నాకు వేరే పని ఏమి లేదు, దంద లేదు, దుగ్నం లేదు, నాకు మైన్స్ లేవు, కాంట్రాక్టర్ కాదు, ఏది కాదు. పొద్దుగాల వేస్తే నాది ప్రజాసేవనే తప్ప ఇంకో సేవ ఉండదని చెప్పి